ఎన్నో రకాలుగా కాలీఫ్లవర్ని చేసుకోవచ్చు. ఒక టెక్నిక్ ఏం చేస్తామంటే మేము కాలీఫ్లవర్ కట్ చేసేసి దాన్ని కడిగి ఎండబెట్టేస్తాం. ఎక్కువసేపు కాదు, ఒక 2 గంటల పాటు ఎండలో పెట్టేస్తే దీంట్లో తేమంతా తగ్గిపోతుంది. తర్వాత పచ్చళ్ళలో డైరెక్ట్గా కలిపేస్తాం. రెండో మెథడ్ ఏంటంటే ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళలో ఇలా ఫ్లాష్ బ్లాంచింగ్ అంటాం, కుక్ చేయకూడదు, వేడి నీళ్ళల్లో వేసి తీసేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఈ మసులుతున్న నీళ్ళల్లో కొంచెం ఉప్పు కూడా వేసుకుంటారు. మరొకటి కొంతమంది వెనిగర్ కూడా వేస్తారు. మరి కొంచెం వెనిగరు ఉప్పు వేసాను. ఇప్పుడు నీళ్లు బాయిల్ అవుతున్నాయి చెప్పాను కదా, దీన్ని కుక్ చేయకూడదు. నీళ్లు ఇలా ఫుల్గా మసులుతున్నప్పుడు అందులో ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసేయండి. వేసిన తర్వాత మరి ఈ కాలీఫ్లవర్ ముక్కలు తీసి ఇలా గిన్నెలో పెట్టుకుంటే అందులో నీళ్ళు వచ్చేస్తాయి. నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ కాలీఫ్లవర్ నీళ్లు పీల్చుకుంటుంది. అందుకని చెప్పేసి ఇలా జాలి లాంటి దాని మీద కానీ, గుడ్డ మీద కానీ, లేకపోతే ఒక పేపర్ టవల్ మీద కానీ మీరు ఈ వేడి నీళ్ళల్లో నుంచి తీసిన కాలీఫ్లవర్ వేశారనుకోండి, వేసినప్పుడు ఒక ముక్కకి తాకకుండా కొంచెం దూరంగా ఉంటే ఆవిరిలో ఇమీడియట్గా ఎవాపరేట్ అయిపోతుంది. ఇలా మసులుతున్న నీళ్ళల్లో కూడా వేసేటప్పుడు కొంచెం వేయండి, ఎక్కువ వేస్తే కూడా బోల్ టైం పడుతుంది. ఇలాంటి పచ్చళ్ళు కొంచెం చేసుకుంటేనే బాగుంటుంది. చూడండి, ఈ వేడి నీళ్ళల్లో నుంచి తీసేసి ఈ జాలి పైన ఇలా వేసేస్తాం. ఇప్పుడు ఏదన్నా తేమ ఉంటే కిందికి వెళ్ళిపోతుంది, గాలి ఆవిరితోటి అది మనకి క్లీన్ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల మనకి ఇమీడియట్గా ఈ కాలీఫ్లవర్ ముక్కలు డ్రైగా అయిపోతాయి. ఎండలో పెడితే ఎలా డ్రై అవుతాయో ఇలా వేడి చేసేసి ఇలా జాలి మీద వేసుకుంటే అయిపోతుంది. మీ దగ్గర ఇలాంటిది లేకపోతే పేపర్ టవల్ మీద, ఒక గుడ్డ మీద, దాని మీద కూడా వేసుకోవచ్చు. ముక్కలు ఒక్కదానికి ఒకటి టచ్ కాకుండా ఇలా పక్కన పెట్టేద్దాం. ఒక 2-3 నిమిషాల్లో డ్రై అయిపోతుంది. తర్వాత మన పికిల్ ఇప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. కూరగాయలతో పచ్చళ్ళు చేసుకునేటప్పుడు మనం చాలా సింపుల్ మసాలా, అందులో ఫ్లేవర్ ఎన్హాన్స్ అవ్వడానికి నాకు సోంఫ్ కూడా వేస్తాను. ఫస్ట్ మనం ఆవాలు ఎప్పుడైనా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆవాల నూనెతో వాడి కూడా చేస్తారు. ఎందుకంటే అలా చేసినప్పుడు మీకు పికిల్స్ ఇంకా తొందరగా పాడవకుండా కాపాడే శక్తి ఆవాల్లో ఉంటుంది. సో ఆవాలు వేసుకున్నాను. అలాగే దీంట్లో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం సోంఫు, అలాగే మెంతులు కొంచెం. ఇప్పుడు చాలా తక్కువ మంటలో మీరు దీన్ని లైట్గా ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆ మంచి సువాసన వస్తుంది. అలాగే మనకి ఇవన్నీ చక్కగా వేగాయి. ఇప్పుడు దీన్ని మనం మరో ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లార్చుకొని పొడి చేసుకుందాం. సో చూడండి, వీటిని ప్లేట్లో వేయండి. చల్లారిన తర్వాతే దీన్ని పొడి చేసుకోండి. మనం చేయడానికి కారం అయితే కారం ఉంది కదా అని ఫుల్గా వేసుకోకండి. కొంచెం మీకు ఒక హాఫ్ సైజ్ కాలీఫ్లవర్కి ఒక 2 పెద్ద చెంచాల కారం వేసుకుంటే మనకి కొంచెం ఎరుపు రంగు మంచిగా చాలా బాగా వస్తుంది. అయితే దీంట్లో పసుపు, అలాగే మనం ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు ఎప్పుడు కొంచెం తక్కువండి, తర్వాత మనకి లాస్ట్లో కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఆ కూరగాయలు నాన్ వెజిటేరియన్లో ముఖ్యంగా ఫిష్, రొయ్యలు, పీతలు ఇలాంటివి చేసుకునేటప్పుడు కూడా మనము ఇంగువ వేస్తాం. ఈరోజు ఎందుకు వేస్తున్నా అంటే కాలీఫ్లవర్లో ఇందాకే చెప్పాను కదా, ఆ సల్ఫర్ అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఎక్కువసేపు బాయిల్ చేసినా ఆ సల్ఫర్ బయటకు వచ్చేస్తుంది. ఇంకొకటి ఇవన్నీ కలిపేసి కూడా ఫర్మెంట్ ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ ఇస్తే కూడా వాసన వచ్చేస్తుంది. ఈ ఉప్పు మనము పులుపు ఇవన్నీ కంట్రోల్ చేస్తుంది. సో ఇందులో కొంచెం ఇంగువ ఇవన్నీ వేసి కలుపుకుందాం. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, ఇందులో మీరు వుడెన్ స్పూన్ వాడకండి. ఎందుకంటే వుడెన్ స్పూన్ చాలాసార్లు మీరు కడిగేసి పెడతారు, అందులో డ్రైనెస్ ఫుల్గా ఉండదు. అందుకని చెప్పేసి ఎప్పుడు స్టీల్ స్పూన్ లాంటివి వాడుకోండి. అది కూడా మంచిగా క్లీన్ చేసి డ్రై అయినవి కలుపుకోండి. ఇప్పుడు చూడండి, అన్నీ ఇందులో కలిసిపోయాయి. కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం నిమ్మకాయ రసం ఇందులో వేసుకోండి. అయితే నిమ్మకాయ రసం మనం వేసుకుంటాం మన పికిల్స్ అన్నీ, కానీ విదేశీయులు వాళ్ళంతా వెనిగర్ ఎక్కువగా వాడతారు. కావాలంటే మీరు వేసుకోండి, లేకపోతే నిమ్మకాయ జ్యూస్ అయినా ఓకే. కానీ నాకు వెనిగర్ అలవాటు, అందుకని చెప్పేసి కొంచెం వెనిగర్ వేస్తున్నాను. దీంట్లో నెక్స్ట్ మన మసాలా, మనం చేసుకున్న ఈ మసాలా పొడి అయితే ఎక్కువ వేయకండి. ఉంది కదా అని నేను గ్రైండ్ చేసుకున్న దాంట్లో సగం మాత్రమే ఇందులో వేసుకుంటాను. ఇవన్నీ కలిసిపోయాయి, మళ్ళీ తర్వాత మనం బాధపడక్కర్లేదు. అందుకని చెప్పి ఫస్టే కలిపేసుకున్నాను. ఇప్పుడు చిన్న కూరగాయలు వేస్తున్నాను, క్యారెట్ అలాగే జింజర్. అయితే ఇవి కూడా మీరు గుర్తుంచుకోవాలి, క్యారెట్ వీటిలలో కూడా తేమ ఉండకూడదు.
మీరు ముక్కలు కోసి కొంచెం సేపు ఆరనివ్వండి, అప్పుడే ఇందులో వేసుకోండి. పర్ఫెక్ట్. చూడండి, ఇప్పుడు ఇవి కూడా ఇందులో కలిసిపోయాయి. అయితే ఇలా డ్రైగా ఉంది కదా అనిపిస్తుంది కదా, ఎప్పుడైతే మనం తాలింపు వేసి నూనె వేసి కలిపేస్తామో అప్పుడు ఇది మనకి కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఆ కూరగాయలన్నీ కూడా పీల్చుకోవడానికి పర్ఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మన లాస్ట్లో కాలీఫ్లవర్ ముక్కలు వేస్తున్నాం. కాలీఫ్లవర్ ముక్కలు మీరు ఇలా కొరికారు అనుకోండి, కరకరలాడుతుంటాయి. అలా ఉంటేనే మీ పికిల్ బాగుంటుంది. సాఫ్ట్గా ముష్టిగా అస్సలు చేయకండి. ఇప్పుడు నా కాలీఫ్లవర్ ముక్కలు డ్రైగా ఉన్నాయి. నా పికిల్ పాడవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు వేసేసి దీన్ని లైట్గా ఇలా కలిపేసుకోండి. ఎప్పుడైతే ఇందులో మనం నూనె వేస్తామో అప్పుడు ఇది పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. చూడండి, ఇప్పుడు దీనికి మనం తాలింపు వేసుకుందాం. తాలింపు మనం వేడి నూనెలో మనం వెల్లుల్లి, ఆవాలు, అలాగే కొంతమందికి పప్పు, మినప్పప్పు, శనగపప్పు కూడా ఇష్టపడతారు. కరివేపాకు తాలింపుతోటి ఈజీగా వేసేసుకుందాం. తాలింపు వేసుకుందాం. అయితే చాలామంది నువ్వుల నూనె, పల్లి నూనె ఇవే వాడతారు. రిఫైన్డ్ ఆయిల్ కంటే మీరు కుసుమ నూనె కూడా వాడి చేసుకోవచ్చు, కానీ నువ్వుల నూనె చాలా ఫేమస్గా వాడతారు. సో నూనె వేడెక్కిన తర్వాత తాలింపు వేసుకుందాం. కానీ ఈ వేడి నూనె తీసేసి మనం ఇలా కలిపి పెట్టుకున్న కూరగాయల్లో పైన వేడిగా వేయకండి. తాలింపు వేసి కొంచెం ఆ నూనె చల్లారిన తర్వాత ఇందులో వేసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది చూస్తే ఆ మసాలా అంతా డ్రైగా ఏదో మసాలా సరిపోలేదనిపిస్తుంది కదా చూస్తుంటే కళ్ళకి. కానీ ఎప్పుడైతే మీరు దీంట్లో నూనె వేసేస్తారో అప్పుడు పర్ఫెక్ట్గా కలిసి మనకి చక్కగా వస్తుంది. ఆ పులుపు, ఆ క్యారెట్లో ఉన్న కొంచెం తీపి అది ఇది. నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో ఆవాలు, ఇందులో ఎండుమిరపకాయలు. పప్పు వేసేటప్పుడు శనగపప్పు పెద్దగా ఉంటుంది, గుండ్లు, అవి వేయండి. అలాగే దీంట్లో మినువులు కూడా వేసుకోండి. మనం చేస్తుంది అప్పటికప్పుడు 2 రోజుల్లో తినే చట్నీ కాదు, ఇది నెల రోజులు పెట్టుకునే పికల్. అందుకని చెప్పేసి నూనె ఎక్కువ పడుతుంది. సో ఎప్పుడైతే ఆ శనగపప్పు ఇందులో లైట్గా వేగుతుందో అప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు మంట కట్టేశాను. లాస్ట్లో నేను కరివేపాకుని నాకు కలిసిపోవాలి, అందులో తీసేసి ఇందులో కరివేపాకు వేసేయండి. దీన్ని ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మన కలిపేసుకున్న కూరగాయలతోటి దాంట్లో వేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. నూనె ఇప్పుడు మరీ బుసబుసలాడే అంత వేడిగా లేదు, నూనె కొంచెం చల్లారింది. తర్వాత దీంట్లో వేసేసుకోండి. వేసేసి ఇప్పుడు దీన్ని స్లోగా ఆ నూనెతోటి దీన్ని కలిపేసుకోండి. మీకు ఇన్స్టెంట్గా ఇప్పుడు దాని ఆ రంగు, రూపు అన్నీ మారి మనకి ఆ కారంతో, ఆ మసాలాతోటి మంచి పికిల్ తయారవుతుంది. చూడండి, ఇప్పుడు మన పికిల్ రెడీ. అయితే దీన్ని మనం వేరే గ్లాస్ జార్లలో వాటిల్లో వేసేసి పెట్టుకోవచ్చు. కానీ మీకు చూపించడానికి దాని రంగు, ఆ గ్రేవీ ఎలా చక్కగా కలిసిపోయింది. కాలీఫ్లవర్ పికిల్. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా చూపించిన విధంగా కాలీఫ్లవర్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళల్లో బ్లాండ్ చేసి జాలి దానిపైన కానీ పొడిగుడ్డ పైన కానీ వేసి ట్రై చేసుకోండి. తర్వాత మనం మసాలా పొడి తయారు చేయడం కోసం ఆవాలు, జీలకర్ర, సోంపు, మెంతులు చూపించిన విధంగా స్లో మంటలో వేయించి పొడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్లో కారపొడి, పసుపు, ఉప్పు, ఇంగువ, దాంట్లో నిమ్మకాయ జ్యూసు, వెనిగర్, అలాగే మనం పొడి చేసుకున్న మసాలా వేసి చిన్న పీసులు కట్ చేసుకున్న క్యారెట్, అల్లం వాటిని కూడా వేసి కలుపుకోండి. దీంట్లో కాలీఫ్లవర్ ముక్కలు వేసి లైట్ గా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవడం కోసం ఒక 1/2 కప్పు నూనె తీసుకొని దాంట్లో ఆవాలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, అలాగే మినప్పప్పు కూడా వేసి లైట్ గా రంగు రాగానే వెల్లుల్లి వేసి మంట కట్టేసి చివర్లో కరివేపాకు వేసి కొంచెం ఆ నూనె వేడి తగ్గిన తర్వాత దీన్ని మనం తయారు చేసుకున్న కాలీఫ్లవర్ మిశ్రమంలో కలుపుకొని దాన్ని ఒక 2-3 గంటలు ఉంచి తర్వాత వేడి అన్నంతో, రొట్టెలతో, దేంతో తిన్నా మన కాలీఫ్లవర్ పికిల్ చాలా బాగుంటుంది.